వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఇటీవల సీనియర్లే టార్గెట్గా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన రాజా సింగ్ పై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, లేక ఆయన కామెంట్లను సీరియస్గా తీసుకున్న అధిష్టానం సదరు నేతలపై ఫోకస్ పెడుతుందా, లేక రాజా సింగ్ పైనే రివర్స్లో చర్యలు తీసుకోబోతుందా? రాజా సింగ్ అసలు ఎందుకిలా చేస్తున్నారు? ఆయన టార్గెట్ ఏంటి? లక్ష్యంగా చేసుకున్నది ఎవరిని? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంట్రవర్షియల్ కామెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ కాంట్రోస్ కి బ్రాండ్ అంబాసిడర్ రాజా సింగ్ ఇటీవల చేసిన కామెంట్స్ తో బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రాజా సింగ్ పై క్రమశిక్షణ చర్యలు తప్పవా? అధిష్టానం పెద్దలు ఆయనపై కన్నెర్ర చేశారా, లేక ఆయన అన్న దాంట్లో తప్పే ఉందని కొందరు రాజాకే సపోర్ట్ చేస్తున్నారా అన్న డిబేట్ కి ఇటు బీజేపీలో అలాగే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లోనూ చర్చ నడుస్తోంది. ఇక రాజా సింగ్ కామెంట్ల కాకతో సొంత పార్టీ లీడర్లనే కంట్రోల్ చేయలేని మీరు ఇతర పార్టీలపై విమర్శలా అన్న కామెంట్లు చేయటానికి తగిన స్కోప్ దొరికినట్టుగాను తెలుస్తోంది. దీంతో బీజేపీ ఇతర పార్టీలకి ఇదో అదునుగాను మారినట్టు సమాచారం. ఒకప్పుడు ఏకి ఏక్ నెంబర్ ఎమ్మెల్యేగా ఉండిన రాజా సింగ్ ప్రస్తుతం ఏకు మేకులా తయారయ్యారని ఫీల్ అవుతున్నారట కాషాయ పార్టీ లీడర్లు. ఆయన వ్యవహార శైలి పూర్తి ఇబ్బందికరంగా మారినట్టు చెప్పుకుని వాపోతున్నారట ఒకరిద్దరు. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్న రాజా సింగ్ పై ఒక వర్గం ఎంత దుమ్మెత్తిపోస్తుందో మరో వర్గం మాత్రం అంతే బలంగా సపోర్ట్ చేస్తోందట. పార్టీలో పాతకాలం నాటి లీడర్ల వల్లే నష్టం జరుగుతుందని అధిష్టానం పెద్దలు ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారట వీరు. అయితే రాజా సింగ్ కామెంట్లపై అధిష్టానం పెద్దల రియాక్షన్ ఏంటన్న సస్పెన్స్ భారీ ఎత్తున కొనసాగుతోందట. రాజా సింగ్ వ్యాఖ్యలు తప్పని కొందరంటూ ఉంటే అందుకు రీజన్లు సైతం వీరు చూపుతున్నారట. రాజా సింగ్ చేసే ఈ కామెంట్ల వల్ల ప్రత్యర్థి పార్టీలకు ఆ విధంగా మారుతోంది కాబట్టి ఆయన చేసిన కామెంట్లు తప్పుగా వాదిస్తున్నారు కొందరు. ఎవరు పవర్లోకి వస్తే వారితో కొందరు బీజేపీ నేతలు రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారనే కామెంట్ల కాక ఇప్పుడు కొందరి పాలిట మింగలేని కక్కలేని వ్యవహారంగా మారిందట. ఒక రకంగా చెబితే ఇటు అధిష్టానం పెద్దలను అటు స్థానిక నాయకత్వాన్ని డైలమాలో పడేసేయట. అంతగా రాజా సింగ్ ఫిట్టింగ్ పెట్టేశారని అంతర్గతంగా ఒకరిద్దరు మాట్లాడుకుంటున్నారట. రాష్ట్ర బీజేపీలో సీఎంలకు సలాం కొట్టి గులాంగిరీ చేసే పాత నేతలు ఎవరా అంటూ అధిష్టానం కూడా ఫోకస్ చేసిందని అంటున్నారు. రాజాపై చర్యలు తీసుకోవాల్సిందేనని కొందరు కోరుతున్నా ఆయన అన్న మాటలను కేంద్ర పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే పాత నేతలపై రివర్స్ లో చర్యలు ఉంటాయన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే కొందరు మాత్రం రాజా సింగ్ పై గట్టిగానే మండిపడుతున్నారట. రాజా సింగ్ కి ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజేసి అందులో చలిమంట వేసుకోవటం ఒక అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఆయనపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బుద్ధి రావటం లేదని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారట. గతంలో ఒక స్టాండప్ కమెడియన్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. తిరిగి ఎన్నికల ముందు తీసుకుని ఎమ్మెల్యే టికెట్ సైతం ఇచ్చింది. ఆయనపై ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా గోషామహల్ ప్రజలు తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న భరోసా రాజా సింగ్ లో వచ్చిందంటున్నా భావిస్తున్నారు. అందుకే ఆయన సీనియర్లను వదలకుండా వెంటాడుతున్నారని చెప్పుకుంటున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే రాజా సింగ్ కి సీనియర్లంటే కనీస గౌరవ మర్యాదలు లేవని, అందుకు పాత సామాన్లతో పోల్చడమే ఉదాహరణగా నిలుస్తోందని అంటున్నారు కొందరు కమలనాథులు. అయినా వాళ్ళేమైనా పనికిరాని వస్తువులా అలా బయటపడేయటానికి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఈ పాతకాపులు. రాజా సింగ్ తనదైన శైలిలో నిప్పైతే రగిలించారు, కానీ రాష్ట్ర కార్యాలయంలో ఆ మంట ఏ మేరకు తగలబెడుతుంది అన్న చర్చోపచర్చలు చేస్తున్నారట. రాజా సింగ్ ఏమంత స్టేట్ లెవెల్ లీడర్ కాదని, ఆయన మాటల ప్రభావం కేవలం గోషామహల్ కి మాత్రమే పరిమితమని అంటున్నారట. అలాంటి లీడర్ కామెంట్లకు ఇక్కడెవరు నిక్కర్లు తడుపుకోవాల్సిన పని లేదని మరి కొందరు లైట్ తీసుకుంటున్నారట. అయితే ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే రాజా సింగ్ చీకట్లో విసిరిన రాయి తగిలింది ఎవరికి, సీఎంలకి గులాం కొడుతుంది ఎవరు అన్నది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారిందట. ఆ మాట కూడా అదే ఫ్లోలో రాజా సింగ్ అనేసి ఉంటే ఒక క్లారిటీ వచ్చి ఉండేదని కూడా మాట్లాడుకుంటున్నారట రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో. ఇప్పుడు అందరి డిబేట్ ఒకటే, సీఎంతో సీక్రెట్ మీటింగ్లు పెడుతున్నది ఎవరు?
అధికార పార్టీలతో రహస్యంగా అంటకాగుతున్నది ఎవరు? తెలంగాణలో బీజేపీ పవర్లోకి రాకుండా అడ్డుకడుతుంది ఎవరు? కేంద్ర బీజేపీ లక్ష్యాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నది ఎవరు అనే సందేహాల తుట్టెను రాజాసింగ్ తట్టిలేపారు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవడానికి బదులు ఈ దిశగా వారిని ఐడెంటిఫై చేయాలని కోరుతున్నారు కొందరు రాజాసింగ్ సపోర్టర్స్. వీరిలా చేస్తే స్టేట్లో బీజేపీ పవర్లోకి ఎలా వస్తుందని రాజా విసిరిన ప్రశ్నాస్త్రం అంత మామూలుది కాదని భావిస్తున్నారు కొంతమంది కమలనాథులు. అసెంబ్లీలో ఏకంగా అధికారానికి నిచ్చెనలు వేసిన కాషాయ దళానికి భారీ ఎదురుదెబ్బ తగలటం లోక్సభ ఎన్నికల్లో కాస్త ఊరటనిచ్చిందని తెలిసిందే. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయబావుట ఎగరేసింది విదితమే. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని అందరూ భావిస్తూ ఉంటే రాజాసింగ్ చేసిన ఈ కామెంట్ల కాక కొత్త చర్చకు తెరలేపిందట. ఈ టైంలో రాజాసింగ్ ఇలా సొంత పార్టీ లీడర్లనే టార్గెట్ చేయటం కరెక్టేనా అంటూ కొందరు రాజాసింగ్ పై గరం గరం అవుతున్నారట. మరి ఈ టైంలో రాజాపై చర్యలు ఉంటాయా, లేక ఆయన టార్గెట్ చేసిన వారిని ఐడెంటిఫై చేస్తారా తెలియాల్సి ఉందంటున్నారు. మొత్తం మీద గోషామహల్ ఎమ్మెల్యే ఘోష సొంత పార్టీలో చిచ్చు రగిల్చిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలకొక అస్త్రంగా మారినట్టు సమాచారం. ఎన్నిక ఏదైనా గెలుపు తమదేనని చెప్పుకు తిరిగే కాషాయ దళానికి రాజాసింగ్ దెబ్బ మామూలుగా తగటం లేదని గుసగుసలాడుతున్నారట. అయితే ఎంత లేదన్నా రాజాసింగ్ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారట కొందరు. అయితే రాజాసింగ్ కామెంట్లకు అంత సీన్ ఉందా లేదా తెలియాలి అంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందేనంటున్నారు సగటు కాషాయ కార్యకర్తలు.